ఇవ్వాలని వేల కోట్ల రూపాయల టీడీఆర్ల కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని, వాటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా వేయటం జరిగింది. ఎంక్వైరీలు జరుగుతున్నటువంటి తరుణం సాక్షాత్తు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యే ఏదైతే నాయుడు తోట దగ్గర నుంచి ఆంధ్ర సిమెంట్స్ వరకు ఉన్నటువంటి 2.6 కిలోమీటర్ల రోడ్డు ఏదైతే 4 దశాబ్దాల క్రితం వేసినటువంటి రోడ్డుకి వాటర్ పైప్ లైన్ కోసం ఇప్పుడు ఏకంగా టీడీఆర్లకు తీసేసుకోవాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది చట్ట వ్యతిరేక చర్య అని చెప్పి ప్రభుత్వ భూములు, దేవస్థాన భూములు, కొండ పోరంబోకు ఏవైతే భూములు ఉన్నాయో ఇక్కడ టిట్కో ఇల్లు కూడా నిర్మాణం జరిగింది. రోడ్డు ఏర్పడి 2 దశాబ్దాల పైన అయినప్పటికీ కూడా ఇప్పుడు వాటిని టీడీఆర్లు క్లెయిమ్ చేయడం అన్నది అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన వాళ్ళు, అవినీతి చేసినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా పార్టీ నాయకులైనా కానీ ఉపేక్షించేది లేదని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ టీడీఆర్లు కుంభకోణాన్ని తరలేపడానికి ఏదైతే రంగం సిద్ధం చేశారో ఈ టీడీఆర్లు కనుక మంజూరు చేస్తే జీవీఎంసీ అధికారులని కటకటాల వెనకాల పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ టీడీఆర్లు మంజూరు చేయకూడదు. ఒక రోడ్లో 700 కోట్ల రూపాయల టీడీఆర్ ఒక 2 కుటుంబాలకు ఇచ్చేయటం అనేది దారుణమైనటువంటి దుశ్చర్య అని చెప్పి కూడా భావించి ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ యొక్క టీడీఆర్లు ఆర్డీపీ ఏదైతే ఉందో ఈ ఆర్డీపీని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది.